సక్సెస్ఫుల్గా నిన్న న్యూయార్క్ మొత్తం చాలా వరకు అయినాయి, కానీ ఇంకా చాలా చూపించే ఉన్నాయి. అవన్నీ కూడా నేను మళ్ళీ చూపిస్తా. ఇక నెక్స్ట్ డే వచ్చేసింది. ఈ రోజు కూడా 2 ప్లేసెస్ ఉన్నాయి, వాటికి వెళ్ళిపోదాం పదండి. అగో మొత్తం అన్ని సర్దేసిన. ఇక ఒకసారి చిన్న క్విక్ టూర్ ఇస్తా మన ఎయిర్బిఎన్బిది. ఇక్కడ రెంట్కి తీసుకున్నా కదా, అదొక చిన్న క్విక్ టూర్ వేద్దాం నడురి. మొత్తం మస్తు ఉంది చూడనీకైతే. లోపలంతా కూడా మస్తు స్పేషియస్ ఉండే, బాగుండే మొత్తం అంతా. ఇక్కడ అపార్ట్మెంట్లు ఎట్లుంటాయి కూడా ఫస్ట్ చూపించుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పైనంతా చూపిస్తాను నడురి. ఇగో మా డాడీ ఇంకా మా ఆవిడ గారు మొత్తం అంతా సర్దేస్తారు కార్లో. ఇంకా లాస్ట్ ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇండివిజువల్ హోమ్స్ కమ్ అపార్ట్మెంట్స్ కూడా కొంచెం ఇట్లానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ 2 స్టోరీ ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకుంది మొత్తం ఇల్లు అనమాట. ఈ ముందు కనిపించే ఇల్లు తీసుకున్నా నేను. బట్ ఇక్కడ అన్ని ఇల్లులు ఇట్లానే ఉంటాయి. మళ్ళీ పార్కింగ్ అంతానేమో స్ట్రీట్ పార్కింగ్ ఇక్కడ అంతా. మనము టెక్సస్ లాగా ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు అనమాట, అందుకే ఇట్లా. బట్ ఇల్లు అయితే వచ్చేసి ఇది. లోపల పోదాం పదండి, లోపల చూసుకుందాం ఎట్లుందో. ఇగో ఎట్లయితే ఇక్కడ ఇచ్చిండు, వెళ్దాం లోపల పదండి. ఇక ఇల్లు వచ్చేసి ఇదే. నేను రెంట్కి తీసుకున్నా కదా, ఎయిర్బిఎన్బి నుంచి రెంట్కి తీసుకున్నా. ఇల్లు అయితే వచ్చేసి ఇది. కానీ మస్తు కోజీ ఉండే, మంచిగా ఉండే ఇల్లు అంతా. ఇదంతా వచ్చేసి మనం ఎంటర్ కాగానే మనకు మొత్తం లివింగ్ రూమ్ వచ్చేసింది. లివింగ్ రూము, కార్పెట్, సోఫా. ఆ వెనకనేమో డైనింగ్ సెక్షన్ ఇచ్చిండు. ఇక డైనింగ్ సెక్షన్ నుంచి పోగానే దీనికి మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అన్నట్టు. 3 బెడ్రూమ్స్, ఒకటేమో చిల్డ్రన్ బెడ్రూము నార్మల్లీ. ఇదంతా డైనింగ్ సెక్షన్. ఇదంతా కిచెన్ ఏరియా వచ్చింది. మొత్తం అసలు నీట్గా ఉంది. ఇది ఇప్పుడు దాకా నేను పోయిన ఎయిర్బిఎన్బిలా ఇది చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో ఇందాక అనుకున్నట్టు ఒకటేమో కిడ్స్ సెక్షన్, కిడ్స్ బెడ్రూము. ఇగో ఈ రైట్కి ఉన్నదేమో ఫస్ట్ వచ్చేది కిడ్స్ బెడ్రూమ్ అన్నట్టు. 2 బెడ్లు ఇచ్చారు ఇక్కడ కూడా మంచిగా. కిడ్స్ రూమ్ ఒక్కటి, టీవీ లేదు. బట్ క్లాజెట్ అయితే ఇచ్చారు. క్లాజెట్ స్పేస్ కూడా బాగానే ఉంది మొత్తం అన్నీ పెట్టుకోనికి. సో ఇదంతా వచ్చేసి కిడ్స్ రూమ్ అనమాట. ఈ ముందు డోర్ కనిపిస్తుంది కదా, ఇదేమో వాషర్ డ్రైయర్. ఇగో వాషర్ డ్రైయర్ ఇక్కడ హైలైట్ ఉన్నాయి చూడరు. యూజువల్ అయితే మన దగ్గర అన్ని 2 సైడ్స్ అంటే 2 ఉంటాయి. అంటే ఇందులో ఒకటే దాంట్లో 2 వచ్చినాయి కదా. టెక్సస్లో ఎట్లా అంటే ఇక్కడ ఒకటి, దీని పక్కన ఇంకొకటి. ఇదేమో కంబైన్డ్ అన్నట్టు. సో నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ పోదాము. ఇగో ఇదొక బెడ్రూము, దీనికి టీవీ ఇచ్చారు. బెడ్రూమ్ అయితే అన్నీ కూడా కంఫీ, కోజీ, మస్తు ఉండే. అంత తిరిగి వచ్చినాక ఒక్కసారి అట్లా పండుకోగానే మస్తు అనిపించింది. ఇక్కడ గెస్ట్ టాయిలెట్ లాగా ఇచ్చారు, బాగుండే అంతా కూడా. ఇది వచ్చేసి ఇక మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మస్తు ఉండే, మంచిగా ఉండే ఇల్లంతా కూడా. అంత తిరిగి వచ్చినాక హ్యాపీగా ఇక పండుకోవడమే మన పని. ఈ పక్కనేమో క్లాజెట్ వచ్చింది. ఇది వాకింగ్ క్లాజెట్ ఇచ్చిండు. ఇందాకటి చిన్న క్లాజెట్, ఇది వాకింగ్ క్లాజెట్. ఇక్కడ అన్ని బట్టలు పెట్టుకోనికి. ఇది దీనికి అటాచ్డ్ రెస్ట్ రూమ్. ఇదన్నమాట మొత్తం ఇల్లు. కానీ ఇల్లు అయితే మస్తు ఉండే, చాలా బాగా. అంటే చెప్తున్నా కదా, నేను అంత తిరిగి వచ్చినాక మస్తు అసలు ఆరామ్సే వచ్చి పండుకోవడమే తినేసి. మంచిగా ఉండే ఇల్లంతా. ఇగో ఇదంతా ఒక లుక్ అనమాట ఇల్లుది. చలో ఇక నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసినాము. అదో కార్ ఆడ పార్క్ చేసేసిన. ఆడ తెల్లగా పెద్దగా కనిపిస్తుంది కదా, అదే మనది. ఇదంతా పార్కింగ్ అన్నట్టు. ఇక ఇక్కడి నుంచి లోపల పోవాలి. పోదాం పదండి. ఇక నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసినాక దీని పేరు ఏంది అంటే లిబర్టీ స్టాచ్యూ అనమాట. న్యూయార్క్లో ఉంటుంది. ఇక దీనికి ఏమంటే మనం క్రూజ్ తీసుకుపోవాలి. ఆ క్రూజ్ తీసుకుపోవాలంటే ఇప్పుడు నేను చూపించిన కదా పార్కింగ్ లాట్, అక్కడ కార్ పెట్టేసి ఇది నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక ఫెర్రీ లాగా ఉంటుంది. నాట్ ఓన్లీ క్రూజ్, ఫెర్రీ అంటారు దాన్ని యాక్చువల్గా. ఆ ఫెర్రీ తీసుకుపోయి లోపల మనల్ని 2 ఐలాండ్లు ఉంటాయి అనమాట. ఆ 2 ఐలాండ్లు కూడా చూపిస్తాయి. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు అనమాట ఈ రెండిట్లో కూడా. ఇదంతా పార్కింగ్ అనమాట లిబర్టీ స్టాచ్యూకి వెళ్ళడానికి. ఇక్కడ పెట్టేసుకొని అందరూ ఫెర్రీ ఎక్కనికి ఇటు వస్తారు. ఈ మధ్యలో ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక మాన్యుమెంట్ అనమాట. ఇది మెమోరియల్ లాగా కట్టారు. మధ్యలో మొత్తం అంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా సిల్వర్ ఉంటుంది. మనం నెక్స్ట్ పోయే డెస్టినేషన్ వచ్చేసాక ముందు ఒక ఫెర్రీ కనిపిస్తుంది కదా, దాంట్లో వెళ్తాము. ఆ క్రూజ్లో పోయి ఫెర్రీ అంటారు, క్రూజ్ అంటారు, ఏదన్నా వాడుకోవచ్చు మనం పేర్లు. సో కొన్ని అయితే క్రూజెస్ ఉంటాయి,
కొన్నేమో ఫెర్రీస్ కూడా ఉంటాయి. బట్ మనం వెళ్ళేది క్రూజ్ అనమాట. బట్ ఇదో ఈ ఈ బిల్డింగ్ ఇందులోకి వెళ్ళి మనం చెక్ ఇన్ అయ్యి ఇక్కడ నుంచి ఎట్లా అంటే మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లాగానే ఒక చెక్కింగ్ లాగా ఉంటుంది అనమాట. ఆ చెక్కింగ్ లాగా ఉండి అక్కడి నుంచి మనం లోపల పోతాం. ఇదంతా ఒక 360 వ్యూ అనమాట. ఇక ఇక్కడ ఒకటి మంచిగా మాన్యుమెంట్ కట్టుంది కదా, దీంట్లో కూడా పోయి చూపిస్తారండి. ఇదంతా పేర్లు రాసి ఉంటాయి అన్నమాట. ఇది September 11th మెమోరియల్ అని కట్టిర్రు ఇక్కడ. ఇక్కడ రాస్తారు చూడండి. September 11th నాడు ఎవరెవరైతే పాస్ అవే అయిపోయారో వాళ్ళందరికీ మెమోరీ కింద అందులో కొంతమంది యూనిక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ పేర్లు రాసిర్రు అన్నట్టు. ఇదంతా కూడా అదే, ఈ వాల్ అంతా కూడా అదే. చాలా పెద్ద వాల్ ఇది. ఇదంతా మెమోరియల్. వీళ్ళ పేర్లన్నీ కార్వ్ చేసి ఉన్నాయి దీనిపైన. ఇవన్నీ వీళ్ళ పేర్లు అన్నమాట. ఒక్కొక్కళ్ళ పేర్లు రాశారు September 11th అప్పుడు అయిన ఇన్సిడెంట్కి. చూడరు అంతా, ఇవన్నీ పేర్లు రాసి ఉన్నాయి దీనిపైన. ఇట్ సైడ్ కూడా 2 sides కూడా రాసి ఉన్నాయి. నిన్న మనం న్యూయార్క్ సిటీ లోపలికి వెళ్ళి చూసినాం కదా, ఇప్పుడు మనకు కనిపించేది అంతా న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ సిటీ వ్యూ అనమాట. ఇది ఈ వ్యూ మొత్తము అసలు తోపు అంటే తోపు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది మనకి. అసలు నెక్స్ట్ లెవెల్ ఇదైతే. మస్తు అంటే మస్తు ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ పోతామన్నా కదా క్రూజ్, అగో ఆల్రెడీ ఒకటి నాకంటే ముందు స్కెడ్యూల్ వల్ల వెళ్తుంది క్రూజ్. సేమ్ అట్లానే మనం కూడా పోతాం అన్నట్టు. ఇదంతా ఎట్లా అంటే మనకి సెక్యూరిటీ చెక్లు అన్నీ అయ్యి ఇక్కడ నుంచి వచ్చి ఇంకో క్రూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ క్రూజ్ రాగానే మనం దాంట్లోనే పోతాం. ఇంకా ఈ లోపల పోయి చెక్ ఇన్ అవ్వాలన్నమాట. ఈ బిల్డింగ్ లోపల పోయి చెక్ ఇన్ అయిపోతే వాళ్ళు యూ కెన్ గో హెడ్ అంటారు. ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోడే. నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఇదైతే. క్లౌడ్స్ అన్నీ కూడా మంచి పర్ఫెక్ట్ వెదర్ ఉంది. వెదర్ బాగుంది కానీ ఈ సలొక్కటే కొంచెం తక్కువ ఉంటే మస్తు ఉండదు. ఇగో ఇవేమో న్యూ జెర్సీ బిల్డింగ్లు అన్నట్టు ఇటు సైడ్. ఇవన్నీ ఈ బిల్డింగ్ ఒకసారి చూడరు, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు చూడరు బిల్డింగ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఇదంతా కూడా బా హైలైట్ ఉంది బిల్డింగ్ అంతా. చూస్తుంటే కూడా మస్తు అనిపిస్తుంది. ఎప్పుడో పురాణా పూల్ అనమాట ఈ బిల్డింగ్. ఇక లోపలికి పోదాం పదండి. మనము ఆన్లైన్లో టికెట్స్ కొనుక్కోకపోతే, యూజువల్ అయితే అందరు ఆన్లైన్లో టికెట్స్ కొనేసుకుంటారు. ఆన్లైన్లో కొనుక్కోకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి కూడా కొనుక్కోవచ్చు ఈ లోపల. సో వెళ్ళిపోదాం పదండి. చాలా ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి ఎట్లుంటుందో చూపిస్తా చూడరు. అగ్గో ఎంట్రన్స్లోనే అసలు చూడరు. ఇవన్నీ అప్పట్లో ఇదంతా కూడా పోర్ట్ అన్నమాట. అంటే సీ పోర్ట్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సీ నుంచి చేసుకుంటే ఈ బిల్డింగ్స్లో అయ్యాయి అన్నమాట. ఇది ఇంకొక నెక్స్ట్ బిల్డింగ్ కూడా చూపిస్తా. ఇది ఒక హిస్టారిక్ ఆర్టిఫాక్ట్స్. అంటే అప్పట్లో ఇగో మనకి అన్ని పెట్టెలు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు మనకు అన్ని సూట్ కేసెస్ వచ్చేసినాయి. అప్పట్లో సూట్ కేసులు చూడరు ఎట్లున్నాయి. ఇదంతా ముట్టుకోద్దాని ఉంది, అందుకే ముట్టుకోవట్లే. ఈ బిల్డింగ్ మొత్తం చూడరు, అసలు హైలైట్ ఉంది. సీలింగ్ అంతా కూడా ఈ బిల్డింగ్ అంతా అసలు వీళ్ళు ఏం చేంజ్ చేయలే. సేమ్ అప్పట్లో ఎలా అయితే ఆర్కిటెక్చర్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. బాబా ఎటు చూసినా కానీ బ్యూటీయే బ్యూటీ. బిల్డింగ్ మొత్తం హైలైట్ ఉంది. ఇగో ఇక్కడ టికెట్లు కొనుక్కోవచ్చు అనమాట. మనము అక్కడ టికెట్స్ కొనుక్కొని మనం నార్మల్గానే చెక్ ఇన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదంతా బిల్డింగ్ ఒక 360 వ్యూ ఇస్తున్నా అన్నట్టు మీకు. నెక్స్ట్ లెవెల్ బిల్డింగ్ అయితే. ఇగో ఇక్కడ ఒకటి పెట్టిర్రు యుఎస్ ఫ్లాగ్. చూడనీకి అయితే మస్తు ఉంది యుఎస్ ఫ్లాగ్ అంతా కూడా. అదంతా దారాలు దారాలు కట్టి ఫ్లాగ్ లెక్క పెట్టిరు అనమాట. చూడనీకి అయితే మస్తు ఉంది. చూడరు. ఈ పక్కన కూడా ఒక 2 పెట్టున్నాయి ఆర్టిఫాక్ట్స్. ఇవి కూడా చూద్దాం రండి. ఇగో ఇది వచ్చేసి పియానో, ఇంకా దాని కుర్చీ. దీన్ని అసలు ముట్టుకోద్దు అంటున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడో పురాణా పూల్వి.
ఈ పక్కన మళ్ళా మనం ఈడకపోయినా కొన్ని వదలమంట కదా. ఇగో ట్రైన్, గూడ్స్ ట్రైన్ ఉంది, నార్మల్ రెగ్యులర్ ట్రైన్ కూడా ఉంది. గూడ్స్ ట్రైన్ కాదు, అది బోగి ట్రైన్, కోల్ ట్రైన్, నల్లబొగ్గు ట్రైన్. అక్కడ అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోర్రు అన్నాడు. చెక్ ఇన్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ మీరు అక్కడ వెళ్ళి టికెట్ చూపిస్తే స్కాన్ అయిపోతుంది అన్నాడు. ఇక ఇదంతా వీళ్ళందరూ అదే అనమాట. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ నెక్స్ట్ క్రూజ్ కోసం పోయి అక్కడ లైన్లో నుంచుంటారు. మనం కూడా ఇప్పుడు అదే చేయాలన్నట్టు. మనం వెళ్ళిపోయి లైన్లో నుంచోవాలి. ప్రతి హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఈ క్రూజ్లు వస్తూనే ఉంటాయి. ఈ క్రూజెస్ అనేవి తిరుగుతూనే ఉంటాయి. ఈ ఐలాండ్ నుంచి ఆ ఐలాండ్కి దింపుతాయి, మళ్ళీ అక్కడ వాళ్ళని పిక్ చేసుకొని ఇక్కడ దింపుతాయి. ఇట్లా నడుస్తూనే ఉంటుంది అన్నట్టు పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా. ఈ ప్రాసెస్ అనేది సన్సెట్ వరకు నడుస్తూనే ఉంటుంది ఇదంతా కూడా ఎప్పుడు. ఇక దాంట్లో మనకి అందుకే చెప్పిన, మనం ఎంత టైం ఉండాలి అన్నది ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. మనం ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు అక్కడ పోయి. సో ఇక మనకేం ప్రాబ్లం లేదనమాట. మన ఓపిక, నీ ఎంతసేపు చూసుకోరా అంటారు ఇక అట్లా అనమాట. పోదాం పదండి. ఇక్కడ చెక్ ఇన్ అయితే వచ్చింది, సెక్యూరిటీ చెక్. ఇది కూడా చూపిస్తాను. సెక్యూరిటీ స్క్రీనింగ్ అయితే అయిపోయింది. లోపల వీడియో తీయొద్దు అన్నారు, అందుకనే తీయలేదు. బట్ ఇక క్రూజ్ అయితే రెడీ ఉంది మనకి. ఇక పోగానే ఎక్కుడే అన్నట్టుంది. నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ అక్కడ వాళ్ళని కూడా పిక్ చేసుకొని ఇక్కడ దింపేస్తుంది అనమాట. వాళ్ళు ఇక్కడ దిగుతారు. ఇప్పుడు వాళ్ళు దిగంగానే మనం ఎక్కడం స్టార్ట్ అయిపోతుంది. క్రూజ్లో కూడా ఎట్లుంటుందంటే అంతా గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఆ గ్లాసెస్ ఉండడం వల్ల ఇట్లా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం వేడిగా ఉంటుంది లోపల, లేకపోతే వచ్చే గాలికి అసలు మామూలుగా ఉండదు. ఎట్లా అంటే బ్రేక్ డాన్స్ చేయాల్సిందే అట్లుంటుంది. చూపిస్తాను అడరు. వచ్చేసిన మొత్తానికి దగ్గరికి అయితే. ఇగో అందరు ఎక్కుతా ఉన్నారు. ఏందో నడుస్తుందాడ. బట్ యా, ఇందాక నేను బస్ టూర్స్ అన్నా కదా, అగో అక్కడ బస్ ఆగింది. ఆ బస్సులో నుంచి అందరు దిగి పోతూ ఉంటారు. ఇక మనమైతే లోపల పోదాం పదండి. ఈ క్రూజ్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ క్రూజ్ ఇంకో అర్ధగంటకు వస్తుంది. సో మనం రాగానే టైంకి వచ్చినందుకు హ్యాపీ. పైన నుంచి వ్యూ చూపిస్తా, క్రేజీ ఉంటుంది. ఇప్పుడు మనం 2 ఐలాండ్స్కి వెళ్తాము, వాటి గురించి నెక్స్ట్ చెప్తాను నేను. బట్ 2 ఐలాండ్లు ఈరోజు కవర్ చేయాలన్నమాట ఈ క్రూజుల్లో. ఇది క్రూజ్ మొత్తం. ఎక్కొచ్చున్నా చూడు, కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. మనం పైన పోదాము, వ్యూ బాగుంటుంది. మమ్మీ వాళ్ళని కింద కూర్చోబెడతా. ఇదంతా మంచిగా వేడి ఉంటుంది. మనం అయితే పైనకి వెళ్ళిపోదాము. పైన నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బయట ఇది అనమాట. ఇది వచ్చేసి మనకి బయటకు ఉంటుంది. ఇదంతా కూడా కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. క్రూజ్ అంతా ఎంత నిండిపోయిందో చూడు. ఇదే కాదు, పైన కింద ఫ్లోర్ కూడా నిండిపోయింది మొత్తం. ఇట్లా నడుస్తూనే ఉంటుంది అనమాట ఎవ్రీ డే. మనకు మార్నింగ్ నుంచి నైట్ దాకా నడుస్తూనే ఉంటుంది ఇట్లా. ఫస్ట్ వచ్చేసి మనం ఎల్లిస్ ఐలాండ్ అనేది వెళ్తాం అనమాట. ఈ ఎల్లిస్ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉంటుంది కదా, లైక్ ఇమిగ్రేషన్. మనం ఒకవేళ క్రూజ్ నుంచి లేదా బోట్ నుంచి వస్తే మనము పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇప్పుడు వెళ్ళే బిల్డింగ్లో అవుతుంది అనమాట. ఇది ఎప్పటి నుంచో అవుతుంది, ఒకప్పుడు ఆపరేషనల్ పోర్ట్ అనమాట ఇది. సో అందుకనే ఎవరైతే బోట్స్ నుంచి వస్తారో వాళ్ళకి ఇమిగ్రేషన్ కి ఇప్పుడు మనం వెళ్ళే బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ అయిపోగానే ఇందులో అయితే ఎన్నో ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి, అప్పటి అన్ని ఇంకా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూపిస్తాను నేను. ఇవి అన్ని అయిపోయినాక లోపల అయితే సూపర్ ఉంటుంది, అంతా చూపిస్తున్నాడు. ఇగో దగ్గరకు వచ్చేసినాము. ఇదే ఎల్లిస్ ఐలాండ్. ఇక లోపలికి అయితే పోదాము. ఐలాండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదంతా నేను ఇందాక చెప్పినట్టు ఇమిగ్రేషన్ కి యూజ్ చేసే యాక్టివ్ బిల్డింగ్ ఒకప్పుడు. ఇప్పుడు ఆపరేషనల్ లేదు కాబట్టి ఇదంతా మ్యూజియం లెక్క చేసేసారు. మనకు ఒక్కొక్క రూము ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. అన్నీ చూపిస్తా, కవర్ అయిన అన్నీ చూపిస్తా. అన్నిటి దగ్గర రాసి ఉంటాయి కూడా అనమాట. మనకి గైడెడ్ టూర్ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే జస్ట్ మనం ఒక సెల్ఫ్ గైడెడ్ ఒక చిన్న ఎట్లా అంటే ఒక చిన్న రిమోట్ సైజ్ ఒకటి ఇస్తారు. దాంట్లో మనం పోయి ఒక నెంబర్ నొక్కగానే అది ఏంటి అనేది మనకు చెప్పేస్తుంది మొత్తం ఈ ఐలాండ్ గురించి. లోపలికి అయితే పోదాము, అంతా చూపిస్తాను అడుగు.
ఇగో ఫెరీ మనల్ని దింపేసింది. ఇక ఇది నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళిపోతుంది. ఇక బిల్డింగ్ ఒకసారి చూద్దాము బయటకించి. అసలు చూడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదంతా అప్పట్లో ఇమిగ్రేషన్కి వాడిరు అనమాట ఈ బిల్డింగ్ని. మనము యూఎస్ కంట్రీకి వేరే కంట్రీస్ నుంచి వచ్చి షిప్ నుంచి వాళ్ళకు కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనేది అవ్వాలి కదా, ఈ బిల్డింగ్లో అయ్యేదన్నమాట. సో అది ఈ బిల్డింగ్ చూపిస్తాను అడురు లోపలంతా కూడా. బయట నుంచి అయితే ఇట్లుంది మొత్తం. ఇక్కడ రాసి ఉంది చూడుర్రి, ఎలిస్ ఐలాండ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇమిగ్రేషన్ అని. ఇది ఇప్పుడు మ్యూజియం చేసేసారు, ఎందుకంటే వర్కింగ్లో లేదు కాబట్టి అప్పట్లో ఉన్నాయన్నీ పెట్టేసి మ్యూజియం చేసేసారు. లోపలికి అయితే వెళ్దాము, అది చూపిద్దామని ఇటు నుంచి నడిచిన. యూజువల్ అయితే అటు నుంచి కూడా నడవచ్చు, బట్ అది మీకు మెయిన్ పేరు చూపిద్దామని అటు నుంచి నడిచిన అన్నట్టు. లోపలికి అయితే పోదాం పదండి. లోపల అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఆల్రెడీ 2 times వచ్చిన, మీ అందరికి చూపినికి మళ్ళీ వచ్చిన అన్నట్టు. ఇక పదండి, లెట్స్ గో ఇన్సైడ్. లోపలికి అయితే వచ్చేసినాము. ఒక ఆర్టిఫాక్ట్ చూపించుకుంటూ వెళ్తాం మీకు. ఇగో చూడు పైన రాసి ఉన్నాయి చూడండి, అంతా ఏంది అన్నట్టు మొత్తం పైన రాసి ఉన్నాయి. నేను ఇందాక అన్నట్టు ఇక్కడ ఒకటి మనకి రికార్డింగ్ డివైస్ లాగా లింటూరు చూడరు ఫోన్లోకి పెట్టుకొని. అది ఏంటి అంటే మనకి ప్రతి ఒక్క ఆర్టిఫాక్ట్ పైన ఒక నెంబర్ రాసి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ రాసి ఉన్నదాన్ని మనం ఎట్లా అంటే ఆ నెంబర్ నొక్కగానే ఇక్కడ ఏమయ్యేది ఇవన్నీ ఏంది అనేది చెప్పేస్తాయి. ఇక్కడ చూడరు వీళ్ళ పెట్టెల రిప్రజెంటేషన్ చూపిస్తారు మనకి. అప్పట్లో వీళ్ళ సూట్ కేసెస్ ఎట్లున్నాయన్నది చూపిస్తాగురి. మన ముందు ఉన్నాయి చూడరు, ఇదంతా వచ్చేసి వీళ్ళ సూట్ కేసెస్ అనమాట. వీళ్ళు ఇమిగ్రేషన్కి వచ్చినప్పుడు అక్కడ సూట్ కేసెస్ ఎట్లున్నాయి అన్నది అన్నీ చూపిస్తారు ఇక్కడ. అసలు చూడరు సూట్ కేసులు అన్నీ. ఇందాక కూడా మనం ఒక సూట్ కేసులు చూసినాం కదా, ఇవన్నీ కూడా అవే అనమాట. ఇక్కడ రాసిరు, ప్రతి ఒక్క దాని గురించి రాసిరు ఏంది ఇదంతా అని. ఇప్పుడంతా మనము యూఎస్కి వచ్చేటప్పుడు కానీ లేదా వేరే కంట్రీకి పోయేటప్పుడు కానీ మన బ్యాగుల్ని గుర్తుపట్టడానికి కొన్నిసార్లు యూఎస్కి వచ్చే పేరెంట్స్ ఏం చేస్తారంటే బ్యాగుకి ఏదో ఒక ట్యాగ్ లాంటిది కడతారు, ఒక కలర్ని. వీళ్ళు అయితే ఇక్కడ చూడరు, వాళ్ళ పేర్లు రాసుకోరు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడన్నా పడేస్తారు కదా, అంటే ఒక దగ్గర స్టోర్ చేస్తారు కదా, వాళ్ళ పైన పేర్లు రాసేసి ఉంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. అది పైన కూడా కనిపిస్తుంది చూడరు మీకు, వీళ్ళు ఎట్లా దిగేటోళ్ళు పడవల నుంచి, ప్లస్ ఈ బిల్డింగ్కి ఎట్లా వచ్చిర్రు అన్నది పైన కనిపిస్తుంది మనకి. ఒకటి చూపించారు అనమాట మనకి. ఏంది అంటే మనం ఆన్ అరైవల్ నుంచి వాళ్ళకి ఫుడ్, బెడ్, వాళ్ళు ఏం తింటారు, ఒకవేళ వాళ్ళని జైల్లో పెట్టాలంటే జైళ్ళు, ప్రతి ఒక్కటి ఒక్కొక్క రూమ్లో ఆర్టిఫాక్ట్స్ పెట్టారు. ఇదంతా మ్యూజియం అనమాట. అండ్ నేను ఇక్కడ ఎక్కడికి వచ్చినా తెలుసా, మన ఇమిగ్రేషన్ ఆఫీసర్ అనమాట మనం. అదేగో మన దగ్గర మొత్తం ఒక లిస్ట్ ఉంది. ఇదంతా అప్పట్లో ఇట్లా ఉండే అనమాట. ఇట్లా లిస్ట్ ఇచ్చి దీన్ని మొత్తము ఎవరెవరు వచ్చిర్రు, ఏ బోట్లో ఎంతమంది వస్తుర్రు, అదంతా ఈ లిస్ట్. ఇక్కడ నేను చూసుకొని వస్తే టిక్ పెట్టుకుంటా, రాకపోతే నో అని పెట్టుకుంటా.
ఇదే అన్నమాట మొత్తం అంతా మేనిఫెస్ట్. బోటు పేరు, ప్యాసింజర్స్ పేరు, ప్రతి ఒక్కటి రాసి ఉంది దీనిపైన. ఇదంతా మేనిఫెస్ట్ పట్టుకొని వీళ్ళు ఉంటారన్నమాట రెడీగా, ఏ బోట్ వస్తుంది ఏంది అనేది. మనం ఇప్పుడు ప్రెసెంట్ డేలో ఫ్లైట్స్ వస్తాయి కదా, ఫ్లైట్స్ వచ్చేటప్పుడు మన ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ ఎట్లయితే రెడీ ఉంటుందో అప్పట్లో ఇట్లా ఉండేదన్నమాట మొత్తం. ఇదంతా పేపర్ ఇన్ఫర్మేషన్. ఇందాక చూపించిన ప్రతి ఒక్కటి కూడా మనకి 1850 నుంచి అన్నమాట ఇమిగ్రేషన్ అనేది ఎట్లయిందో 1954 వరకు. చూసారు కదా వీడియో, నెక్స్ట్ లెవెల్లే. మనం ఏది చూపించినా అట్లనే చూపిస్తాము. ఇప్పుడు ఐలాండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో ఐలాండ్కి వెళ్తాము. అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐలాండ్ అంటారు దాన్ని. ఇక్కడ ఇంకో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ ఏడుంటారా అని. ఇంతకుముందు ఇగో ఈ వెనక క్వార్టర్స్ లాగా ఉన్నాయి కదా, ఈ ఐలాండ్ పైన ఇక్కడ ఉండేటోళ్ళు అనమాట. ఈ వెనక కనిపించే బిల్డింగ్స్ అన్నీ వాళ్ళు ఉండేటోళ్ళు. ఫాస్ట్ ఫార్వర్డ్లో మొత్తం చూసేసారు కదా, మళ్ళీ దీన్ని హిస్టరీ అనేది మళ్ళీ నేను చెప్తా ఉంటే ఒక డే పట్టేస్తుంది దీనికి, ఆరామ్సే ఒక డే వెళ్ళిపోతుంది. అందుకనే నేను అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేసిన ఇది. ఇక నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి పోదాం పదండి. ఇక మనం నెక్స్ట్ ఐలాండ్లోకి పట్టుకోపోనికి వచ్చేసింది క్రూజ్. ఇదంతా క్వార్టర్స్ ఇందాక చూపించినాయి. ఇక పోదాం పదండి. క్రూజ్ నుంచి కూడా లిబర్టీ స్టాచ్యూ మస్తు కనిపిస్తుంది, అది కూడా చూపిస్తా. చలో, ఈ ఐలాండ్ అయితే అయిపోయింది ఇక మొత్తం అంతా. దీనికి బై బై చెప్పేసినాం. ఇక ఇప్పుడు నెక్స్ట్ మనము లిబర్టీ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అక్కడ ఇందాక ఫెరీలు ఉంటాయి అన్నా కదా, ఆ వెనుక కనిపించేదే ఫెరీ అనమాట. ఆ ఫెరీ ఏంది అంటే ఒక స్టేటన్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ నుంచి ఇక్కడ న్యూయార్క్కి మొత్తం కార్లని ఇంకా ప్యాసింజర్లను రెండింటిని తీసుకొస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం పోయే ఐలాండ్ వచ్చేసి ఇగో ఇదే. నెక్స్ట్ గా మనది ఇదే స్టాప్ అనమాట, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐలాండ్ కనిపిస్తుంది. ఇదంతా ఐలాండ్ అనమాట, ఇందాక పోయిన దాని లెక్కనే ఇది కూడా ఒక ఐలాండ్. అయ్యో వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ న్యూయార్క్ వెళ్ళిపోతున్నారు. ఈ స్టేట్ క్రూజ్ లో అందరు బాయ్ చెప్తున్నారు చూడు, మనం కూడా బాయ్ చెప్తున్నాం. ఓకే, అటు అయిపోయింది. ఇక ఈ ఐలాండ్కి వెళ్ళిపోదాం పదండి. ఆ వెనక కనిపించేదంతా పోర్ట్, ఇక్కడ న్యూజెర్సీ పోర్ట్ అనమాట. అసలు చూడరు మొత్తం ఐలాండ్ ఎట్లుందో, నెక్స్ట్ లెవెల్ ఇదైతే. ఇదంతా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ లిబర్టీ ఐలాండ్ గురించి కూడా చెప్తాను నేను, పదండి. ఇదంతా ఫ్రంట్ వ్యూ అన్నట్టు లిబర్టీ ఐలాండ్. చూడరు ఎంత బ్యూటిఫుల్ ఉందో స్టాచ్యూ, మస్తు అంటే మస్తు ఉంది అసలు. నెక్స్ట్ లెవెల్. మనకి ఇక్కడ చూడండి చిన్నగా కనిపిస్తుంది కానీ అక్కడ చూడరు జనాలు అందరు ఎంతమంది ఉన్నారు. ఇక్కడేమో ఇంకో పోర్టు అట్లా నడుస్తుంది అనమాట మొత్తం. క్రూజ్ అయితే దిగేసినాము. ఇక క్రూజ్కి బాయ్ బాయ్ చెప్పేసినాము. మెయిన్ ఐలాండ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇదంతా వచ్చేసి ఐలాండ్ అనమాట. ఐలాండ్లోకి పోయి ఇక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇగో ఈ మాన్యుమెంట్, ఈ స్టాచ్యూవే. సో మనం ముందు నుంచి ఒక లుక్ ఇచ్చుకుందాము. బట్ ఐలాండ్ మొత్తం చూడరు ఒకసారి. ఈ లెఫ్ట్ సైడ్లో, ఆ లెఫ్ట్ సైడ్ అద్దాల్లో బిల్డింగ్ ఏదో ఉంది కదా, అది కొత్తగా కట్టారు, అది కూడా చూపిస్తా. బట్ నడూరి ఫ్రంట్ నుంచి అయితే స్టాచ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రంట్కి పోయి చూద్దాం నడూరిగా. ఇక్కడ కూడా మొత్తం ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ ఇస్తుంది చూడరు. ఐలాండ్ అయితే చూస్తారు కదా, ఈ ఐలాండ్ గురించి కూడా ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఈ ఐలాండ్ ఏంది అంటే 1886లో ఫ్రాన్స్ అనే ఒక కంట్రీ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఫ్రాన్స్ ఎందుకు ఇచ్చిందిరా అంటే ఇక్కడ అంతా ఇమిగ్రేషన్ అవుతుంది కదా, 100 years ఆఫ్ ఇమిగ్రేషన్ అయినందుకు ఫ్రాన్స్ అనేది గిఫ్ట్ ఇచ్చింది అనమాట. సో 100 years సెలబ్రేట్ చేసుకోనికి గిఫ్ట్ ఇచ్చింది. 1900s మళ్ళీ దీన్ని నేషనల్ మాన్యుమెంట్ కింద చేసేసి ఇక దీనికి మొత్తం టూరిస్టులు వస్తూ ఉన్నారనమాట అప్పటి నుంచి. ఇదంతా కూడా చూపిస్తాను నడురి. ఐలాండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడురి.
దగ్గరికి అయితే వచ్చేసినాము. దగ్గరికి వస్తున్న కొద్దీ జనాలు పెరుగుతూ ఉంటారు, ఎందుకంటే అందరికీ ముందు నుంచే ఫోటోలు కావాలి కదా. సో అందుకనే వీళ్ళంతా జనాలంతా అదే ఈ ఐలాండ్ని ఫోటో తీసుకొని, అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో స్టాచ్యూ రావాలి, ఇల్లు ముందు ఉండాలి, అందుకని అనమాట. ఇగో ఈ జనాలందరూ అదే ఫ్రంట్ నుంచి. ఇప్పుడు మనం కూడా అదే ఈ జనాలల్లో మనం కూడా ఉంటాం. సో ఇగో చూపిస్తున్నాడు మొత్తం ముందు నుంచి కూడా. బట్ వచ్చేసినాం దగ్గరికి. ఇక్కడ నుంచి ఇక ఒక వ్యూ ఇస్తే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నట్టు వ్యూ. మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాము. ఇగో ఇదే కనిపించేదే మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ స్టాచ్యూ మొత్తం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఇదంతా కూడా. చూడు ఎంత బాగుందో, అసలు బ్యూటిఫుల్. ఆ మధ్యలో కనిపించే వాళ్ళందరూ జనాలు అనమాట. అక్కడికి కూడా మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. బట్ ఇదంతా వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐలాండ్. మొత్తం అంతా హడ్డల్స్ పాస్ చేసుకొని వచ్చేసినాము. ఇగో ఇది ఫ్రంట్ అనమాట, ఐలాండ్ ఫ్రంట్ వ్యూ. బా నెక్స్ట్ లెవెల్. ఇంత పెద్ద స్టాచ్యూ అంటే దానిపైన జనాలు ఉన్నారు చూడు, మీకు వాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళందరు జనాలు. అక్కడ కనిపించేటోళ్ళంతా వాళ్ళందరు జనాలు అన్నట్టు. ఇదన్నమాట మన న్యూయార్క్ లిబర్టీ స్టాచ్యూ ముచ్చట్లు. ఇంకా న్యూయార్క్ సిరీస్ అయిపోలేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో లొకేషన్కి పోతున్నా, అది కూడా నెక్స్ట్ లెవెల్ లొకేషన్. ఇది ఎట్లుందో ఫస్ట్ కింద కామెంట్ చేయర్రి. అసలు మీకు ఎట్లా అనిపించింది, ఫస్ట్ టైం చూసినట్టయితే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయర్రి. అట్లనే నాకు కూడా జర సపోర్ట్ చేయర్రి. మన లైక్లు, షేర్లు, కామెంట్లు అన్నీ చూడుర్రి. మన ఎట్లా అంటే కింద సబ్స్క్రైబర్ కౌంట్ కొంచెం తక్కువ ఉంది, దాన్ని కూడా పెంచి పడేయర్రి. తగ్గేదేముంది, ఇట్లాంటి నెక్స్ట్ లెవెల్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయన్న కదా. నెక్స్ట్ స్పాట్కి పోదాము. స్పాట్లు ఎందుకు చెప్తలేనంటే అక్కడ పోయినాక మనం అప్పుడు రివీల్ చేస్తే బాగుంటుంది అనమాట, అందుకని అక్కడ రివీల్ చేస్తా. చలో నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం.